अस्सलाम वालेकुम। ये देखो, ఇది నా ఊరు, నా సొంత ఊరు. ఒకప్పటి పాత కర్నూలు జిల్లా నల్లమల అడవులకు సింహద్వారం. ఇక్కడ నుంచి నల్లమల ఫారెస్ట్ మొదలవుతుంది. ఈ ఊరి పేరు, గ్రామం పేరు దరగా. ఇక్కడ తాతకాలం నుండి ఇటువంటి సమాధులు ఉంటాయి. ఇవే కొన్ని మా పూర్వీకులు. ఇప్పుడు మా గ్రామస్తుల, మా ముస్లింల మతాచారం ప్రకారం ఇక్కడ 2-3 సంవత్సరాలకు ఒకసారి కొలుపులు జరుగుతాయి. ఇది గ్రామానికి సింహద్వారంలో ఉంటాయి. దీని పక్కనే మసీదు, పాతకాలం నాటిది, ఔరంగజేబ్ కాలం నాటి మసీదు. దీన్ని కొంచెం మళ్ళీ రీమోడల్ చేసుకున్నాం. మా తాతగారు ఈ ఊరికి కర్ణంగా చేశారు. తర్వాత మా పెద్దనాన్నగారు చేశారు. ఎన్టీ రామారావు వచ్చిన కాడి నుంచి ఆయన కర్ణంలో వ్యవస్థ రద్దయిన కాడి నుంచి ఆగిపోయింది. ఇదే మసీదు. ఇది స్టార్టింగ్. ఇవన్నీ కొండలు. ఈ కొండల వెనక కంబం చెరువు ఉంటుంది. ఇది ఒకప్పుడు గిద్దలు పాత కర్నూలు జిల్లాలో ఉండేది. దీన్ని తర్వాత మార్చి ప్రకాశం జిల్లాలో కలిపారు. ఇది గిద్దలూరికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటే మెయిన్ రోడ్డుకి కంబం రైల్వే స్టేషన్ దిగి ఈ పొలాలు అంటే రావాలా, లేదా బేస్తపేట నుంచి కూడా రావచ్చు. ఈ కొండల వెనకాల పెద్ద చెరువు కంబం. ఇది కొన్ని వందల ఎకరాలకు సాగునీటిని ఇస్తుంది, తాగునీరుని ఇస్తుంది. ఈ చెట్టు మా తాతల కాలం నుంచి ఉన్నది. కొన్ని వందల సంవత్సరాల వయసు ఉన్న చెట్టు ఇది. మర్రి చెట్టు. చుట్టూ తిరగాలంటే ఆ కొండల వెనకాల కంబం చెరువు. అక్కడి నుంచి నల్లమల ఫారెస్టు, గిద్దలూరు, దిగువమెట్ట, అహోబిలం అన్ని అడవుల్లోకి దారులు. అప్పటి ఉప్పునీటి బావి ఇది. మసీదుని ఆనుకొని ఉంటుంది. మంచినీరు బావి ఇటువంటిది. ఆ ఊరికి అవతల ఇది ఊరు మొదట్లో ఉన్నది, ప్రారంభంలో. ఇది వాడకానికి వాడేవాళ్ళు. ఇది లోతుకి వెళ్ళి తెచ్చుకోవటమే. దిగి కుండలు పెద్ద పెద్ద బాణాలతో మోసుకొని పైకి రావాలా. అప్పుడు గీటర్లు ఉండవు. వాడకానికి నీరు పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు కానీ ఏదైనా ఇంట్లో ఫంక్షన్లకి ఈ నీరు కుర్రవాళ్ళు వచ్చి ఒక 10 మంది వచ్చి లోపలికి దిగి మోసుకొని పైకి వచ్చి వాడుకుంటారు ఇళ్ళలో. ఇట్లాంటిదే సేమ్ ఊరు అవతల ఆ చివరన ఒక బావి ఉంటుంది. అది తాగునీరు. ఇక్కడ నుంచి ఊరి వాళ్ళ పొలాలు ఎకరం, అరెకరం మడి అంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా అప్పుడు మిరప వేసుకుంటున్నారు. వాణిజ్య పంటలకి ఇల్లు కూడా ఈ మధ్యలోనే అలవాటు పడ్డారు. టమాటా, వాణిజ్య పంటలు వేసుకుంటారు. ఇది ఉర్దూ స్కూల్. ఇది మా మామగారు ఉన్నప్పుడు ఆయన కాంట్రాక్టర్, ఆయన కట్టించారు.
ఆయనకు మా మామగారే ఈ ఊరిలో పెద్ద మనిషి. ఆయన ఇక్కడ అన్ని ఊర్లో శుభకార్యాలకి వాటికి మంచి చెడ్డ సలహాలు వేయటానికి ఉంటారు. ఈ ఊరి జనాభా బీసీలు ఎక్కువ, అందులో యాదవులు ముస్లింలు తక్కువ. తర్వాత వచ్చి మన నూరు భాష వాళ్ళు ముస్లిమ్స్లు. ఈ స్కూల్ ఉర్దూ స్కూల్ ఇది దీంట్లో అంగన్వాడీ కేంద్రం కూడా ఈ మధ్య పెట్టి నడుపుతున్నారు. దీనికి ఆనుకొని మా ఇల్లు స్థలాలు. ఈ ఇల్లు అంతకుముందు ఇల్లు ఉండేది కాదు, ఈ మధ్యలో వచ్చి కట్టుకున్నారు. దీని తర్వాత మా మామగారి ఇల్లు, మా బావమరుదులు. ఇది ఊరికి ముందస్తు భాగం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఊరు మధ్యలోకి అయిపోయింది ఇది కూడా. ఇది పెద్దవాళ్ళు మసీదుకి వెళ్ళే దారి. మసీదుకి వేరే దారి ఉంది ఇంకొకటి. అన్ని సిమెంట్ రోడ్లు వచ్చేసినాయి ఊర్లో. ఇవన్నీ నూరు భాషల ఇల్లు. ఇక్కడ నుంచి అవన్నీ ఇక్కడ నుంచి యాదవులు. ఈ బోరింగు నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈ అప్పుడు 94లో వేయించాము. ఇది చప్పిడి వెంగయ్య జిల్లా పరిషత్ చైర్మన్ సహకారంతో. ఇప్పుడు ఇది వాడకానికి లేదు, కొత్తగా ట్యాప్ వచ్చింది. ఈ ట్యాప్ వాటరే వాడుతున్నారు మంచినీరు. ఈ మధ్య వచ్చినాయి అంతే. ఈ రాకముందు ఇది ఒక్కటే బోరింగు. ఇది లోపల ఒకటి. ఇది మేము చప్పిడి వెంగయ్య దగ్గరికి వెళ్ళి ఆయన ఊరు ఇటు పక్కన లోపలికి వెళ్తే నల్లగాలువ అని ఉంటుంది. అక్కడ సొంత ఊరు. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఎమ్మెల్యేగా చేశారు. అప్పట్లో ఆయన మనకు ఇక్కడ నాయకుడు. ఆయన ప్రత్యర్థి కందుల నాగార్జున రెడ్డి. మేమంతా తెలుగుదేశం అభిమానులు అప్పుడే 84లో. ఈ సిమెంట్ రోడ్డు ఇదంతా ఊర్లోకి. ఇది ఇప్పుడు నేనున్న ఇల్లు మా పెద్ద బావమరిది, చిన్న బావమరిది. ఇది పెద్ద బావమరిది, రెండవ నడిపి. మా మామగారు ఉన్నప్పుడు ఈ స్థలాలు అప్పుడు ఇల్లు వేరు, ఇప్పుడు వేరుగా మార్చి రీమోడల్ చేసి కట్టుకున్నారు. ఇంతవరకు మా వాళ్ళ ఇల్లు. చూదే ఇది స్కూల్. ఇంతకుముందు ఉర్దూ స్కూల్ అనేది ఇది పాడుపడిపోయింది. ఇది మా బంధువులదే. ఇది గ్రామ రచ్చబండ. ఇది పీర్ల పండక్కి అలావా నిప్పులు గుండం అంటారు ఇక్కడ. ఇది పీర్ల పంజా పీర్లు. దీనికి మా బావమరిదే ముజావరు, మెయింటెనెన్స్ అంతా అతనే. ఇది రచ్చబండ. ఇక్కడ గ్రామ సభ కానీ ఏదైనా జరిగేది. ఇది రామాలయం ఊర్లో కట్టింది. గ్రామంలో దారులు, సన్న దారులు అన్నీ. ఇది వచ్చి ఇట్లా పోతే ఈ రచ్చబండలోనే అన్నీ. అరుగు నిర్మించింది ఆతలో. బత్తుల ఆవులయ ఆర్మీ, సన్న పెద్ద ఆవుల.
ఇంకొక విషయం చెప్పాలి ఈ ఊరి గురించి. ఇక్కడ ఎక్కువ శాతం టీచర్లు, ఈ గ్రామంలో పోలీసులు, ఆర్మీ ఉద్యోగస్తులు ఎక్కువ. అందరూ ఇంటికొకళ్ళు దాదాపు సుమారుగా ఆర్మీలో ఉంటారు. వీళ్ళకి పక్కన మార్కాపూర్, గిద్దలూరు తెలియదు కానీ ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, జోధ్పూర్ అన్నీ దేశం అంతా తిరిగిన వాళ్ళు ఇక్కడ పెద్దలు. ఇలా ఆటోలు వస్తుంటాయి బయట నుంచి. ఎక్కడ ఊరికి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచి ఆటోలో పక్కన బేస్తవారిపేట అని ఉంది గిద్దలూరు మెయిన్ రోడ్లో. అక్కడి నుంచి కడప, కర్నూలు, నంద్యాల, గుంటూరు, విజయవాడ వెళ్ళాలంటే అదే బస్సులు. ఆ బస్సుల్లో వెళ్తామే. ఈ దారి ఎమ్మటి వెళ్తే ఇవన్నీ యాదవులు. ఇక్కడ నుంచి మళ్ళీ ముస్లిమ్స్ ఉంటాయి. నేను వచ్చేసినాయి ఇక్కడ కూడా. అంతకుముందు లేవు ఎడ్ల బండ్లు, ఇప్పుడు ట్రాక్టర్లు, బండ్లు, వెహికల్స్. చిన్నగా మొత్తం వాతావరణం వచ్చేసింది. ఇది అస్సలు ఇప్పుడు చెప్పబోయేది. ఎటు చూసినా మీకు కొండలు చుట్టూతా. ఇందాక అక్కడ చూపించానే ఖమ్మం చెరువు అని, ఆ కొండ ఇది. ఎటు చూసిన ఊర్లో నుంచి కొండలు, చుట్టూతా కొండలు ఉంటాయి. ఇది అస్సలు ఇప్పుడు ఈ గ్రామ పోస్ట్ ఆఫీస్, బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్, దరగా ఊరి పేరు. ఊరి పేరే దరగా. ఇది చూడండి, ఇది అసలు మాకు మా తాత తండ్రులకు జన్మస్థలం. ఈ ఊరిలో మా తాత కర్ణంగా ఉన్నప్పుడు ఇక్కడే. ఇది వెనకటి దారి, ఇది మెయిన్ దారి. అప్పుడు రెండవ దారి ఇది వెనకడిది. కర్ణంగా ఉన్నప్పుడు ఇటు నుంచి వచ్చే జనం ఇటు నుంచి వచ్చి మాట్లాడుకునే వాళ్ళు. ఇంట్లో కంటిన్యూటీ దానికి. ఇది మెయిన్ దారి. అప్పుడు సింహద్వారం ఇంటికి కర్ణమయ్య ఫ్యామిలీ ఉండేది. మా కర్ణమయ్య అంటే అందరు ఇక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళు ఊర్లో వాళ్ళు. ఇది దాంట్లో భాగమే. దాన్ని ఇది పడిపోయిన తర్వాత దీన్ని బాగు చేసుకొని ఒక భాగాన్ని కట్టేసుకొని పిల్లలందరూ విజయవాడలో స్థిర నివాసం ఏర్పించుకున్నారు. ఇది పోస్ట్ ఆఫీస్కి అద్దెకి ఇచ్చారు. కొంచెం ఏమో మామూలు బోట్ వాళ్ళు వచ్చినా ఎవరైనా వచ్చినా లోపల ఉండడానికి భాగం పెట్టుకున్నారు. ఈ ఏపు చెట్టు కూడా ఇప్పుడు కాదు, పాతది. ఇది నాకు తెలిసిన వాళ్ళు, బాల్యం నుంచి తెలిసిన వాళ్ళు ఇల్లు. ఓకే, అట్లనే పోతే ఇక్కడ మొత్తం రాజకీయం నడిచేది. కర్ణమయ్య కూరగాయలు ఎక్కువ వస్తుంటాయి ఇక్కడ కూడా. ఇంత ఇల్లు పడిపోయింది. పోతే ఇటు చూసినా కొండ కనిపిస్తుంది. ఏ గొంతులో చూసినా. ఒకప్పుడు అడవి జంతువులు కూడా వస్తుంటాయి. కొండముచ్చులు, జింకలు, దుప్పులు వస్తుంటాయి. ఇకపోతే మళ్ళీ ముస్లిమ్స్ ఇల్లు 4 ఉంటాయి కొండ మీద. ముస్లిమ్స్ ఇల్లు అక్కడ 4, అక్కడ 4, అక్కడ 4 ఉంటాయి.
చివరికి వస్తున్నాం. ఆసిం పీర్ అని ఉర్దూ టీచర్ ఉండేవాడు, ఆయన ఇల్లు ఇది. ఆయన ఇప్పుడు ఉన్న పెద్ద ఆయన. ఇది ఇందాక చెప్పాను కదా, అది ఉప్పు నీటి బావి అని. మల్లికొండ, దారికొండ. ఇదే అస్సలు మంచినీటి బావి. ఇది దిగుడు బావి. ఇట్లా ఉంటుంది. ఇక్కడికి వచ్చి మంచినీళ్ళు పెళ్ళి అన్నీ ఇక్కడి నుంచే మంచినీళ్ళు ఇంటికి తాగటానికి. ఇంత లోతు దిగి తెచ్చుకోవాలి. అమ్మో, నాకే కళ్ళు తిరుగుతున్నాయి చూడండి. అక్కడ వాడకానికి నీరు, ఇక్కడేమో మంచినీరు. జారుతుంది ఇక్కడ. దాంట్లో దిగి మంచినీళ్ళు బాణాలు మోసేవాళ్ళం. మేము కాదు, మా బాబాయ్, మా పెద్దనాన్న కొడుకులు, వాళ్ళ సమకాలికులు. ఇది ఒక స్కూలు. చూడండి, ఇక్కడ బళ్ళు, కార్లు కూడా వచ్చేసినాయి. అంతకుముందు రిక్షాలో వచ్చేవాళ్ళం. 90లో కూడా, నా పెళ్ళైనప్పుడు కూడా 89 ఖమ్మం దిగి పేస్తార్పేట వచ్చి ఇక్కడి నుంచి రిక్షాలో వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆటోలు, కార్లు అన్నీ వచ్చేసినాయి. ఖమ్మం ఇప్పుడు దర్గా గ్రామం, ఖమ్మం మండలం. ఎక్కడ చూసినా భవానీ, నా భూమి నా దేశం, నేల తల్లికి నమస్కారం, వీరులకు వందనం. మాతృభూమి స్వాతంత్ర పరిరక్షణకు, అభ్యున్నతి కోసం ప్రాణత్యాగం చేసిన వీరులందరికీ వందనం. గ్రామ పంచాయతీ దర్గా శిలాఫలకం. ఇది దేమా శ్రీనివాసులు జ్ఞాపకం. దేమా వాళ్ళని ఇక్కడ యాదవులు. ఇది నా సొంత గ్రామం. నేను ఎంలీ కరీముల్లా, సన్ ఆఫ్ అబ్దుల్ లతీఫ్, కర్ణమయ్య వంశస్థులం. కర్ణమయ్య వంశస్థుల్లో మా గురించి ఇప్పుడు నేను చెప్పుకోవాలంటే, కర్ణమయ్య వంశస్థులని మమ్మల్ని ఇక్కడికి ఇప్పటికి కూడా కర్ణమయ్య మనవడే అంటారు నన్ను. లేదా చోటు మామల్లుడు. మా మామగారి పేరు చోటు మామ. కర్ణమయ్య ఒక పెద్ద ఆయనగా ఉండేవాడు. కాబట్టి ఈ చుట్టుపక్కల పరిగణాల్లో చిన్న ఖమ్మం అని ఉంది. అది మాకు పెద్ద గ్రామం. హెమ్లెట్ అనేవాళ్ళం. రెడ్డి అంటే అప్పుడు మున్సబుని రెడ్డి అంటారు ఇక్కడ, కర్నూలు భాష. అది రెడ్డి అనే మున్సబ్ గారు ఆ కొండ దగ్గర చిన్న ఖమ్మం అని ఉండేది. ఆ ఊళ్ళో ఉండారు. సింగంశెట్టి ఎలమందాని, చలమయ్య గారిని, చలమయ్య ఆయన పేరు. ఆయనతో పాటు కలిసి నేను తెలుగుదేశంలో 84లో పనిచేసాం. చప్పిడి వెంగయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు. నాకు గత చరిత్ర అది. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి అనుభవం ఉంది.
సంబంధం ఉంది, అభిమానం ఉంది. అప్పుడు అదే ఇందాక అక్కడ స్టార్టింగ్లో చూపించిన కొండే ఈ కొండలు, నల్లమల కొండలు. ఇది మొత్తం అక్కడి నుంచి స్టార్టింగ్ అవుతుంది. ఆ అవతల చెరువు, అక్కడి నుంచి ఇక ఈ దారమ్మట పోతే మాది 12 ఎకరాల దానిమ్మ తోట, పొలం, ఇటుక బట్టీలు ఉన్నాయి మా బామర్దులు. అది మధ్యాహ్నం తీసి పంపిస్తాను, చూస్తాను వీడియో. ఇది ఇవన్నీ పొలాలు ఊర్లో వాళ్ళు 1/2 ఎకరం, ఎకరం అంతే. అంత ఎక్కువ పెద్ద ఆసాములు భూస్వాములు ఏం కాదు. ఇక్కడ గతంలో ఇక్కడ పాపయ్య అని ఉండేవాళ్ళు ప్రెసిడెంట్. అప్పుడు ఆ బోరింగ్ ఇక్కడ స్టార్టింగ్లో వేయించాను కదా, ఆ బోరింగ్ వేయించినప్పుడు ఆ పాపయ్య గారిని, నేను, బాలయ్య అని సర్పంచ్ ఉండేవాడు, ఇంకో ఆయన, మేమందరం వెళ్ళి ఈ ఊర్లో అప్పుడు మేము తెలుగుదేశం, నేను ఒక్కనే, ముస్లిమ్స్లో అందరూ ఖమ్మం మండలం ముస్లిమ్స్ అందరూ కాంగ్రెస్, నాగార్జున రెడ్డి వర్గం, కందుల, నేను ఒక్కనే ధైర్యంగా. అప్పుడే దగ్గుబాటి వెంకటేశ్వర చంద్రబాబు నాయుడికి వర్గత్వం 2 వర్గాలు అయినాయి. ఆ సమయంలో నేను నాకు తెలిసో తెలియవో కానీ ఏదో చంద్రబాబు నాయుడు వర్గంలో నేను కార్యకర్తగా, క్రియాశీల కార్యకర్తగా పనిచేశాను. దానివల్ల ఇప్పటికీ అప్పటి మండల ప్రెసిడెంట్, పార్టీ అధ్యక్షులు బీపీ రంగనాయకులు పక్కన తురుమెల్ల, ఆయన మండల పార్టీ అధ్యక్షులు, ఆయన కమిటీలో నేను ఖమ్మం మండల జాయింట్ సెక్రటరీగా చేశాను. సో ఇది ఒక వీడియో. ఇంకా మధ్యాహ్నం నేను 2వ వీడియో పొలం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఓకే, నా సొంత గ్రామం